కూటమి పాలనలో ఒక్క స్కీమ్ అమలు చేయలేదు. సూపర్ 6 హామీలు గాలికి ఎగిరిపోయాయని వైఎస్ జగన్ ధ్వజం. చంద్రబాబు హామీలపై వైఎస్ఆర్సీపీ నిరసన గలం. జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామన్న వైఎస్ జగన్. నాకు పోరాటాలు కొత్త కాదు, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా న్యాయమే గెలుస్తుందన్న వైఎస్ జగన్. అనంతపురం టీడీపీ నేతలపై పోలీసులకు నగర మేయర్ ఫిర్యాదు. నిన్న మేయర్ ఛాంబర్లోకి అక్రమంగా ప్రవేశించిన టీడీపీ నేతలు తన ఛాంబర్లో దౌర్జన్యం చేశారని మేయర్ మహమ్మద్ వాసిం ఫిర్యాదు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవర్ యాక్షన్. వైఎస్ఆర్సీపీ నేత హరికృష్ణను అరెస్ట్ చేసి చితకబాదిన సీఐ భాస్కర్. స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, గ్రామస్తులు. రుణమాఫీపై సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో చర్చిద్దాం. రేవంత్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు నోటీసులు. జూన్ 20 లోపు కోర్టులో హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశం. లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తామని హెచ్చరిక. వరంగల్ రైల్వే స్టేషన్ కు కాకతీయ కళ. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా హైఫై డెవలప్మెంట్. 25 కోట్ల రూపాయల నిధులతో సుందరీకరణ పనులు పూర్తి. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భద్రతా బలగాల సంబరాలు. 27 మంది మావోయిస్టులను అడ్డుపెట్టామని జవాన్లలో ఆనందోత్సాహం. ఆపరేషన్ బ్లాక్ పేరుతో ప్రభుత్వం మారణకాండ సృష్టిస్తోంది. భారీ ఎన్కౌంటర్ పై విచారణ జరిపించారన్న సిపిఐ నేత రామకృష్ణ. మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటుంటే చంపడమేంటి అని ప్రశ్న. మావోయిస్ట్ హిడ్మాని టార్గెట్ చేసిన కేంద్ర బలగాలు. అణువణువు గాలిస్తున్న డీఆర్జీ జవాన్లు. హిడ్మా ఎదురుపడితే ఎన్కౌంటర్ జరిగే అవకాశం. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్. మరో 4 రోజులు కస్టడీ పొడిగించిన కోర్టు. మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పంజాబ్ పోలీసుల ఉక్కుపాదం. అమృత్సర్లో డ్రగ్స్ స్మగ్లర్ ఇల్లు కూల్చివేత. తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే. ఈడీ హద్దుమీరి ప్రవర్తిస్తోందన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్. కార్పొరేషన్ కు వ్యతిరేకంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్న. ఢిల్లీలో ఐఎస్ఐ కుట్ర భగ్నం. 2 స్లీపర్ సెల్స్ అరెస్ట్. పెహల్గాం కంటే ముందు ఢిల్లీలో భారీ ఉగ్ర దాడులకు ప్లాన్ చేసినట్లు గుర్తింపు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని పాక్ను టర్కీ హెచ్చరించాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తుర్కీయే పోరాడాలన్న భారత విదేశాంగ శాఖ. అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీపై కాల్పులు. 2 మృతి. ఫైరింగ్ కు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 600, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్. ఐపీఎల్లో గుజరాత్తో తలపడనున్న లక్నో. కాసేపట్లో అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ మొదలు.